వోకల్ కార్డ్ మజిల్స్, ఈ బ్రీతింగ్ మజిల్స్, వీటన్నిటికీ కూడా ఎక్సర్సైజ్ చేయాలి. ఓకే. ఇది వాయిస్ మెయింటైన్ అవ్వడానికి కావాల్సిన ఎక్సర్సైజెస్ వేరే ఉంటాయి, అది యూట్యూబ్లో కూడా దొరుకుతాయి. ఈ ఎక్సర్సైజెస్ అందరూ చేయాలి. ఎవరు చేయాలి? టీచర్స్, యాంకర్స్, ముఖ్యంగా సింగర్స్. కొంతమందికి ఎక్కువ మాట్లాడే అలవాటు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక షాప్ ఉంటుంది, షాపు పొడుగ్గా ఉంది, ఓనర్ ఇక్కడ ఫ్రంట్ని కూర్చుంటాడు, కస్టమర్ ఏదో అడుగుతాడు, గట్టిగా అరిచి వెనకాతలో ఉన్నవాడికి చెప్తాడు. రోడ్డు పక్క షాప్ అనుకోండి, బయట నాయిస్ ఎక్కువ, ఇంకా గట్టిగా అరవాల్సి వస్తుంది. సో ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎవరైతే వాయిస్ ఎక్కువసేపు మాట్లాడతారు, అలానే ఎక్కువ గట్టిగా మాట్లాడాల్సి వస్తుందో, వాళ్ళందరూ దీనికి సంబంధించిన ఎక్సర్సైజెస్ రోజు ఒక 5 నిమిషాలు చేసినట్టయితే వారికి ఈ వాయిస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ రావు. అంతేకాకుండా వారి యొక్క పాడినప్పుడు సింగర్స్ ముఖ్యంగా వారి మెలోడీ ఇంకా బాగా పెరుగుతుంది.